Brothers and sisters of India, Namaste to you all. I have travelled across the length and breadth of India, and I have not seen one person who is a beggar and who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such caliber, that I do not think we would ever conquer this country unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage. Therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native culture, and they will become what we want them, a truly dominated nation. This is a part of the lecture taken from Lord Macaulay's address in the British Parliament on 2nd February 1835. You know what actually happened? That gentleman from Britain came all over to India and toured from Kanyakumari to Kashmir and from this end to that end, in between both the oceans. Then he came to that conclusion that our ancient culture is unbreakable, our ancient education system is so great, and our people, even though there are many diversities among them, there is a unity, not even a single beggar, and he could not see even a man, a thief in this country. How great our roots are. Let we bow to the great culture and Mother Bharat to her pious feet with our forehead touched. I will switch over to Telugu now. అవమానకరమైన ఈ విషయం ప్రతి భారతీయుడు ప్రతినిత్యము తలుచుకోవాలి. బ్రిటిష్ పార్లమెంటులో సిగ్గు లేకుండా ఒక జాతిని నిర్వీర్యం చేసి వాళ్ళని అవమానపరిచేటువంటి స్టేట్మెంట్ని ఈ భారత ప్రభుత్వం అయితేనేమి, ప్రపంచ ప్రభుత్వాలైతేనేమి గ్రహించదగి ఉన్నవి. సాక్షాత్తు ఒక ప్రఖ్యాత వ్యక్తి ఒక జాతి మీద ఇంకొక జాతి, ఒక సంస్కృతి మీద మరొక సంస్కృతి దాడి చేసి పరాభవించి దాని వల్ల స్వార్థ ప్రయోజనాలు పొందాలనే భావం ఇందులో ఇమిడి ఉంది. అందుకని మన దేశ యువతీ యువకుల నరాలన్నీ ఉబ్బి భారతీయ జవసత్వాల్లో ఉండే చేవను, ధర్మాన్ని ప్రపంచానికి చాటే రోజు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఒక విషయం ఏంటంటే, ఈనాటికి కూడా గాంధీ మహాత్ముడు ఊహించినట్టు, సుభాష్ చంద్రబోస్ తలచినట్టు, మన జాతి నిర్మాతలైన మహాపురుషులందరూ కూడా కలలుగంటూ వచ్చినట్టు, వివేకానందుడు అభిలషించినట్టు, ప్రతి జాతి ప్రియుడు కూడా కోరినట్టు మనదైన జాతి విధానం, మనదైన సంస్కృతి సముద్ధరణం, మనదైనటువంటి మన గాలి మన ఊపిరి పీల్చుకుంటూ దీనిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక ఉన్నత సంస్కారం మనందరిలో మేల్కోవాలి. మనం ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదు, మంచి గుణాలకు వ్యతిరేకం కాదు, ఆధునికతకు వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ మనదైన జాతి విలువలతోనే అది చెయ్యవలే. ఇంతకీ మన జాతి విలువ ఏమిటి? ప్రపంచమంతా తలవాల్చి నమస్కరించవలసిన విలువ మనది. ప్రపంచ జాతులన్నింటినీ కొంతమంది ఎవరో ఆలోచనా పరులు నిర్మించారు. వాళ్ళను ప్రవక్తలనండి, లేకపోతే సమాజ నిర్మాతలనండి, ఏది ఏమైనా వాళ్ళు సామాన్య మానవ మాత్రుడు. కానీ భారత సమాజాన్ని నిర్మించింది ఋషులు. ఋషి నిర్మిత సమాజం భారతదేశంలో తప్ప మరెక్కడా ఇంతవరకు లేదు. ఋషి అంటే తనను తాను ఆవిష్కరించుకొని ఆత్మావిష్కరణ చేసుకొని ప్రపంచవ్యాప్తమైనటువంటి చైతన్యంగా, సృష్టికి ఆధారమైన చైతన్యంగా మారిపోయిన మహాపురుషులు, తమను తాము ఆత్మార్పణ చేసుకున్నవారు, జ్ఞానపూర్ణులైన వారు, ఈ విశ్వాన్ని తనను సమస్త విశ్వంలో భాగంగా దర్శించిన ఆ ఆత్మద్రష్టలందరూ వారు చెప్పారు, వారు మన జాతి నిర్మాతలు. వారు ఏమన్నారు? నీకు తెలిసినా తెలియకపోయినా నీ లోపల ఉన్న ఒకానొక నేను అనే ఆత్మచైతన్యమే ఈ సమస్త ప్రాణులకు, జీవులకు, కేవలం మనుషులకే కాదు, కేవలం భారతీయులకే కాదు, కేవలం ప్రపంచంలో కొన్ని దేశాల్లో, ఆసియాలోనో, ఆఫ్రికాలోనో, అమెరికాలోనో, యూరోప్లోనో ఉండే వాళ్ళకే కాదు, సమస్త జీవులకు, సమస్త ప్రాణులకు, మానవులందరికీ కూడా కళ్యాణకరమైన భావాన్ని ప్రవచించినారు. మీ అందరిలో ఉన్నది ఏకత్వం. దాన్ని భావించి నీ దేహాన్ని, నీదైన దాన్ని నువ్వు ఎలా చూస్తావో,
ఈ ప్రకృతిని, సాటి మనుషులను, జీవులను అలా చూడు, అట్లా జీవించు, అది జీవితం. లేకపోతే స్వార్థం అని బోధించిన ఆ మహాపురుషుల జాతి మనది. సో నేను భారతీయుడు అని ఎవరైనా అనుకోదలుచుకున్నట్టయితే గుండె మీద చెయ్యేసి నా జాతి నిర్మాతలైన ఋషులను, వాళ్ళ పాదాలను నేను ఆశ్రయిస్తున్నాను, వాళ్ళ ధర్మాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, వాళ్ళ మార్గంలో నేను నా చివరి శ్వాస విడుస్తాను అనే యువతీ యువకులు సమాయత్తమై ఈనాడు ప్రపంచమంతా వెలుగుతుందన్న మహానుభావులైనటువంటి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రగతిని ఆకాశంలో వెలుగొందుతున్న షిరిడీ సాయినాథుడు, వీళ్ళందరూ మానవజాతి ప్రియులు, ప్రేమికులు, తమను పూర్తిగా మానవుల కోసం సమర్పించుకున్నవారు, తమ తపస్సును ధారవోసిన వారు. ఈ ఆధ్యాత్మిక చక్రవర్తుల మార్గంలో మనం పయనించాలి. ముఖ్యంగా అక్కడక్కడ ఇంకా కూడా వెలుగు చూడని మహాత్ములలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఎందరో ఉన్నారు. ఎందరో మహానుభావులు ఈ భరతభూమిపై ప్రభవించిన వారు. వారందరి తపస్సు వల్ల, ఆశీస్సుల వల్ల మనందరి బ్రతుకులు అతి ప్రాచీనమైన భారతీయ విధానంలో జీవించాలని ఆశిద్దాం. ఏది ఏవైనా బ్రిటిష్ వాళ్ళు మనకు కేవలం సంపదను దోసుకుపోవడమే కాకుండా మన సంస్కృతిను ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక క్రమబద్ధంగా, ఒక రకమైన బానిసత్వాన్ని మనసులో ఇంజెక్ట్ చేయటంలో వాళ్ళు ఎంత పెద్ద ప్లాన్ వేశారు, దాని ద్వారా వాళ్ళు ఎంత విజయం సాధించారనేది మనం ఈనాడు చూస్తున్నాం. ఏదైతేనే అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఎవరూ ఆపలేరు. కాలమిక మారును, కష్టాలిక తీరును, దేశభక్తి ప్రజ్వరిల్లి దేశం మారును, సాయి భక్తి ప్రజ్వలించి జనులే మారును, మన బ్రతుకులు మారును అని ఆశిద్దాం. నమస్కారం.